ఆరి చివర ఒక ఇల్లు ఉండేది. అది ఒక పెద్ద భవంతి లాంటిది. కాని అది పాతది, చీపిలా వస్కలో ఉండేది. కిటికీలు పాడి కడ్డల చీకటిగా ఉండేవి. పెరడు అంతా గడ్డ మొక్కలతో నిండిపోయి ఉండేది. గోడలపై తీగలు పాకి పెద్ద పెద్ద వెల్టలా కనిపించేవి. ఎవరు ఆ ప్రదేశానికి దగ్గరగా వెళ్లడానికి ధైర్యం చేసేవారు కాదు. హార్బింజర్ లేన్లోని చాలా ఇళ్లలో కుటుంబాలు నివసిస్తున్నాయి. పిల్లలు తమ ఇళ్ల ముందు ఉన్న సైడ్ వాక్ లో ఆడుకుంటారు. కానీ ఈ ఇంటి ముందు కాదు. ఈ ఇల్లు భిన్నమున్నది. ఆ ఇంట్లో దయ్యాలున్నాయని ప్రజలు అనేవారు. అక్కడేదో భయంకరమైన సంఘటన జరిగిందని వారు అన్నారు. లోపలికి వెళ్తే ఎవరు తిరిగి రారు అని కూడా అన్నారు. చాలా మంది పిల్లలు ఆ ఇంటిని దాటి నడవడానికి కూడా భయపడేవారు. కాని బిల్లీ కాదు. అతను దయ్యాలను నమ్మలేదు. అవన్నీ కబలే అనుకున్నాడు. ఆ ఇంట్లో ఒక అద్దం ఉందని చెప్పుకుంటారు. వెండి చట్రంతో ఉన్న పురాతన అద్దం. అది చాలా అందంగా ఉండేది. దానిపై గులాబీలు, ముండ చక్రాలు ఉండేవి. ఆ అద్దంలో దయముందని చెప్తారు. అది పై అంతస్తులోని ఒక గదిలో చీకటి కారిడార్ చివర ఉండేది. బిల్లీ ఒక కప్లు విన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మీరు ఆ అద్దంలో చూస్తే మీ వెనుక ఒక నీలాంటి వ్యక్తి నిలబడి ఉండటం మీరు చూస్తారని చెప్తారు. ఆ వ్యక్తి ఒక పురుషుడని, అతను పొడవాటి నల్ల కోటు ధరించాడు. అతనికి ముఖం లేదని, కేవలం చీకటి మాత్రమే ఉందని చెబుతారు. ఆ వ్యక్తి ఇంటిని నిర్మించిన వ్యక్తి దెయ్యం అని కొందరు అంటారు. మరి కొందరు అది అద్దంలో చిక్కుకున్న రాక్షసుడు అని అంటారు. ఎవరికి ఖచ్చితంగా తెలియదు. కానీ బ్రహ్మారామాన్ని అందరూ అంగీకరించారు. ఒక రాత్రి బిల్లీ మరియు అతని స్నేహితులు కలిసి ఉన్నారు. వాళ్ళు విసుగు చెందారు. ఏదైనా చేయాలని వెతుకుతున్నారు. ఎవరో హార్బింజర్ లేన్లోని పాత ఇంటికి వెళ్దామని సూచించారు. అందరూ భయపడ్డారు. బిల్లీ తప్ప. అతను నవ్వి, దయ్యాలు నిజం కాదు, నేను నిరూపిస్తానని అన్నాడు. మిగిలిన వారు అంత ఖచ్చితంగా లేరు. కానీ బిల్లీ దృఢంగా ఉన్నాడు. తనతో పాటు రావాలని వారిని ధైర్యపరీక్ష చేశాడు. తాను ఇంట్లోకి వెళ్లి అద్దాన్ని వెతుకుతానని చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అద్దంలోకి చూస్తానని అన్నాడు. అతను పిచ్చి వారిని ఇతరులకు తెలుసు. కానీ అతను సీరియస్ అని కూడా వారికి తెలుసు. బిల్లీ ముందు మెట్లు ఎక్కుతుండగా అతని గుండె చాబులమంది. వరండా అతని బరువుకి కిందికి కదిలింది. ముందు తలుపు తెరిచి ఉంది. అతను లోపలికి అడుగు పెట్టాడు. గాలి చల్లగా తేమగా ఉంది. దుమ్ము కొద్దిన వాసన వచ్చింది. అతను పొడవాటి చీకటి కారిడార్లో నడిచాడు. అతని స్వంత బాస్ శబ్దం అతనికి వినిపించింది. అతను హాలు చివరకు చేరుకున్నాడు. అక్కడే ఉంది ఆ అద్దం. అతను వాహించిన దానికంటే ఇంకా అందంగా ఉంది. అతను లోతైన శ్వాస తీసుకుని గాజులోకి చూశాడు. అతని ప్రతిబింబం కనిపించలేదు. అతను చూసింది చీకటి మాత్రమే. ఆ తర్వాత అతను దాన్ని చూశాడు. ఆ వ్యక్తి, అది అతని వెన్నుక నిలబడి ఉంది. అది పొడవుగా చీకటిగా ఉంది. దానికి మోంలేదు. కేవలం గిరిగిరా తిరిగే శూన్యం. బిల్లీ అరవడానికి ప్రయత్నించాడు. కానీ శబ్దం రాలేదు. పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ కదలేకపోయాడు. ఆ వ్యక్తి అద్దం నుండి చేయి చాచాడు. దాని చేయి చల్లగా సాకిపంజరంలా ఉంది. అది బిల్లీ చేతిని పట్టుకుంది. ఆ తర్వాత అంత చీకటి అయిపోయింది. బిల్లీని మందరి ఎవరూ చూడలేదు. అతని ఆకారం ఇప్పటికీ అందుస్తానని చెప్తారు. ఎప్పటికీ చిక్కుకుపోయాడు.